పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అసలు విషయం వదిలేసి నానా యాగి సమస్య పరిష్కారం వైపు ఆలోచనేది. బాధితుల కుటుంబాలని గాలి కొదిలేసి టీ సర్కార్ అల్లు అర్జున్ వార్ సంధ్యా థియేటర్ సమస్య పక్కదోవ. అస్సలు సందేహం లేదు, అందులో అనుమానం కూడా లేదు. సంధ్యా థియేటర్ సమస్య పక్కదోవ పడుతుంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలు, మంత్రులు, ముఖ్యమంత్రి, పోలీసు అధికారులు చేస్తున్న వ్యాఖ్యల్ని బట్టి వాస్తవాలు క్లియర్ కట్గా అర్థమవుతున్నాయి. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వెళ్ళాడు. అక్కడ తొక్కిసలాట జరిగింది. ఓ మహిళ మృతి చెందింది. మరో పిల్లాడు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఎవరు మాట్లాడినా దీనిపై మాట్లాడాలి, అంతే సింపుల్. దీనికి పుష్ప సినిమాలోని హీరో క్యాటరైజేషన్కి అతనికి వచ్చిన నేషనల్ అవార్డుకి సంబంధం ఏమిటి? పోలీసుల్ని చితగొట్టినందుకే పుష్పలో బన్నీకి నేషనల్ అవార్డు ఇచ్చారా అని ఓ పోలీస్ అధికారి వ్యంగ్యబాణాలు సంధించారు. ఇప్పుడు సమస్య పుష్ప సినిమాలో పోలీస్ అధికారుల పాత్రని చూపించిన విధానం పైన, బన్నీకి నేషనల్ అవార్డు ఇచ్చిన ప్రక్రియ పైన అసలు మాట్లాడే వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? నిజానికి పోలీస్ వ్యవస్థను చిన్న చూపు చూశారని, నీచంగా చూపించారని ఆ పోలీస్ ఆయన కనిపిస్తే పుష్ప సినిమా విడుదలైనప్పుడు, ఆ సినిమాకు గాను అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఆయన ప్రతిఘటించాలి, ఇప్పుడు కాదు. ఈ సినిమాలో ఏం సందేశం ఉందని రాయితీలు ఇవ్వాలి, స్పెషల్ షోలకు పర్మిషన్లు ఇవ్వాలి అని ప్రశ్నించారు ఓ మంత్రి. అంటే సందేశాత్మక చిత్రాలే సినిమాలా? అవే తీయాలా? అలా తీస్తేనే తెలంగాణలో చిత్రసీమకు మనగడ? ఇంత దిక్కుమాల సినిమాను నేనెప్పుడు చూడలేదని ఓ పార్టీ అధినేత ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు అసలు సమస్య బుర్రకెక్కినట్లు కనిపించలేదు. ప్రజాముద్యమంలో ఉన్న మనుషులు, నేతలు సినిమాలోని విషయాలపై డిబేట్ చేయడం ఏమిటి? బన్నీ చేసింది తప్పునండి, లేదా ఏ విషయాల్లో బన్నీ తప్పు చేశాడో చెప్పండి. అంతేకాని అసలు సమయం సందర్భం లేకుండా ఓ సినిమాను పోస్ట్ మార్టం చేయడం ఏమిటి? ప్రస్తుతం కొంతమంది బన్నీ ఇంటి మీద పడ్డారు, రాళ్లు రువ్వారు, కుండీలు బద్దలుగొట్టారు. ఇలా చేస్తే చనిపోయిన రేవతికి న్యాయం జరుగుతుందని భావించడం వాళ్ళ మూర్ఖత్వం. అద్దాల మేడపై రాళ్ళు రువ్వడం ఎంతసేపు, కానీ పొరపాటున ఆ రాయి ఎవరికైనా తగిలితే, ఏదైనా జరగడానికి జరిగితే ఆ ఆవేశం కట్టలు తెచ్చుకొని ఇంకా మూర్ఖంగా ప్రవర్తిస్తే అప్పుడు జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ విషాదానికి కారణం ఎవరు? అల్లు అర్జున్ చేసింది తప్పో ఒప్పో న్యాయస్థానం నిర్ణయిస్తుంది. తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే, కానీ అది చేసిన తప్పుకు మాత్రమే, సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనకు మాత్రమే. అంతే తప్ప అసలు బన్నీకి నటనే రాదని, పుష్ప అసలు సినిమానే కాదని మాట్లాడడం బన్నీని వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్లుతుంది. ఈ సమస్య కాస్త పక్కదారి పట్టినట్లు అవుతుంది. కొన్నిసార్లు తప్పు ఎటువైపు ఉందో తేలినప్పుడు మౌనం ఉత్తమం. సంధ్యా థియేటర్ దుర్ఘటనలో తప్పు ఎవరిది అనేది అంత సులువుగా జడ్జిమెంట్ ఇవ్వలేం. పోలీసులు బందోబస్తు చేయాలి, అది వారి బాధ్యత. కానీ ఎంతవరకు? మరి ఆయన దానికి కాని దానికి పోలీస్ వ్యవస్థను వాడేయడమేనా? అసలే ట్రాఫిక్తో హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతుంది. పోలీసుల సంఖ్య సరిపోవడం లేదు. అలాంటప్పుడు ఓ సినిమా ఈవెంట్ కోసమో, ప్రీమియర్ కోసం పదుల సంఖ్యలో పోలీసులను మోహరింపజేయడమేనా? సరే, ఇంతకు బందోబస్తు కోరారా లేదా, ఇచ్చారా తిరస్కరించారా అన్నది చర్చ కోర్టులకు వదిలేద్దాం. ఓ హీరో బహిరంగ సభకు వచ్చినప్పుడు ఓపెన్ టాప్ వాహనంతో చేతులు ఊపుతూ వస్తే ఫ్యాన్స్ వల్ల పరిస్థితి ఎలా ఉంటుందో కొద్దిగా ఆలోచించలేదా? సరే, ఇవన్నీ జరిగాయి, దుర్ఘటన జరిగింది, ప్రభుత్వం ముందు అడుగు వేసింది, అరెస్టులు జరిగాయి, కోర్టు ఆదేశాలు వచ్చాయి. విషయం అక్కడితో ఆగితే బాగుండేది, కానీ అక్కడే మొదలైంది. ఇది ప్రభుత్వం వర్సెస్ ఇండస్ట్రీ అనే దిశగా సాగింది వ్యవహారం. హీరో అల్లు అర్జున్ పరామర్శల పరంపర 2 రోజుల పాటు కొనసాగింది. చిన్న సైజు నటుల దగ్గర నుంచి టాప్ యాక్టర్ వరకు బన్నీ ఇంటికి క్యూ కట్టారు. గమ్మత్తేమిటంటే ఒక్క హీరోయిన్ కానీ మహిళా నటి కానీ వెళ్ళలేదు. అంత పర్ఫెక్ట్ ప్లానింగ్ జరిగింది. పైగా లైవ్ స్ట్రీమ్ పెట్టారు. 2 రోజుల పాటు మీడియాకు ఇదే హడావిది. ఇదంతా ఒక సక్సెస్ మీట్, ఓ విక్టరీ ఈవెంట్ జరిగింది. ఇది ప్రభుత్వం మీద బన్నీ సాధించిన విజయం అనే కలర్ కనిపించింది. ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి యాక్షన్ మొదలైంది. అసలు సంధ్యా థియేటర్కు అనుమతులు, సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది బయటికి లాగడం మొదలైంది. ఏ థియేటర్ అయినా ప్రభుత్వం తలుచుకుంటే వన్ డే రన్ చేయనివ్వదు. రన్నింగ్ టైంలో బాత్రూమ్లు చెక్ చేస్తే చాలు, సీజ్ చేయడానికి వీలు కలుగుతుంది. బన్నీ బాగానే ఉంటాడు, బన్నీ పరామర్శలు బాగానే ఉంటాయి, వెళ్ళిన నటులు బాగానే ఉంటారు. కానీ ఇబ్బందులు పడేది ఇండస్ట్రీ, థియేటర్స్, ప్రీమియర్లు, టికెట్లు రేట్లు. 1 కాదు 2 కాదు, చాలా సమస్యలున్నాయి. నిజానికి బెయిల్ వచ్చిన తర్వాత బన్నీ సైలెంట్గా ఉండిపోయి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. ఇక్కడ ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది పాయింట్ కాదు. మొగుడు పెళ్లాల గొడవల మాదిరిగా ప్రభుత్వం, ఇండస్ట్రీ పంతాలు సర్దుకునేలా ఉండాలి, కానీ సమరానికి దారి తీసేలా కాదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.